అది లెక్క వార్తలకి తిరిగి స్వాగతం. మొన్నటిదాకా కేసీఆర్ సారు ఎవరికి పడితే వాళ్ళకి గులాబీ కండువాలు కప్పారు. ఇక మీరు కార్లెక్కి దర్జాగా తెలంగాణ అంతా చుట్టేసేయండి అని కూడా చెప్పారు. అయితే వాళ్ళని సారు అలా తిరగమన్నందుకు హైకోర్టు గట్టిగా మొట్టి కైలేసిందంట. సారుకి దెబ్బ తగిలిందో ఏం పాడో. ఇప్పుడున్న తలనొప్పులు చాలవన్నట్లుగా తెలంగాణ సర్కారుకు మరో సమస్య వచ్చి పర్లేదు చూసుకోవచ్చని భావించిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారం తాజాగా హైకోర్టు వ్యాఖ్యలు వేడి రగిల్చింది. ఎమ్మెల్యేల చర్యలపై నిర్ణయానికి స్పీకర్ తన విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకోవచ్చన్న భావనలో ఉన్న తెలంగాణ సర్కారు తాజాగా సుప్రీంకోర్టు సూచన తెర మీదకొచ్చిన నేపథ్యంలో ఫిరాయింపుల వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చిపడిందంట. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యేలపై చర్యలు తెలంగాణ స్పీకర్ నిర్ణయాన్ని తెలపాల్సిందిగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసిందంట. గురువారం ఈ అంశంపై కోర్టు విచారించి తదుపరి వాయిదాను ఈ నెల 22కు వేయడంతో స్పీకర్ అభిప్రాయాన్ని చెప్పడానికి కేవలం 6 రోజుల సమయం మాత్రమే మిగిలింది. ఈ ఫిరాయింపుల ఫిర్యాదుపై ఏదో ఒక నిర్ణయం మరో 6 రోజుల్లో తీసుకోవాల్సిన నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అని కింద మీద పడుతుందంట. ఈ నెల 22 నాటికి స్పీకర్ తరఫున వాదనను తెలంగాణ ఏజీ చెప్తారా లేక మరింత సమయం కోరతారా అన్నది ఒక ప్రశ్న అయితే, ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే హైకోర్టు స్పందన ఎలా ఉంటుందన్న దానిపైనే అంతా ఉందంట. మొత్తంగా ఫిరాయింపుల వ్యవహారం తెలంగాణ సర్కారుకు పెద్ద తలనొప్పిగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదన్న మాట. కేసీఆర్కి కార్మికులు పట్టపగలే సినిమా చూపించబోతున్నారు ఇప్పుడు. అదేంటి, ఆయన సీఎం కదా, ఆయనే అందరికీ సినిమా చూపిస్తారు కానీ ఆయనకి సినిమా చూపించడం ఏంది అని అనుకుంటున్నారా? రాజధానిలో ఇప్పుడు కార్మికుల సమ్మెతో సారికి తిప్పలు మొదలయ్యాయి కదా, వీరికి ప్రతిపక్షాలు కూడా తోడయ్యాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మె మరింత బిగుసుకుంటోంది. విపక్షాలన్నీ వారికి మద్దతిస్తుండడంతో సమ్మె కాస్త బంధుల దిశగా సాగుతోంది. ఇప్పుడు ఈ ఏడాది చేపడుతున్న తెలంగాణ బంద్కు తెలుగుదేశము, వామపక్షాలు బంద్కు పిలుపునిచ్చాయంట. కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆందోళన చేపట్టిన వామపక్షాలు సర్కారు మెడలు వంచాలని డిసైడ్ అయిపోయారట. ఈ సమ్మెను కానీ పోలీసులు అడ్డుకుంటే బిడ్డ అప్పుడు చెప్తాం నీ పని అంటూ వామపక్షాలు కేసీఆర్కి హెచ్చరికలు కూడా ఇచ్చాయంట. అప్రజాస్వామ్యమైంది, అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్కి ఆయన పాల్పడ్డాడు, క్రిమినల్ కేసు పెట్టడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. అలాంటిది ముఖ్యమంత్రి చేయకూడదు. కార్మికులు మొత్తం ఒక ఇంటిపెట్టుగా చూసుకోవాలి తప్ప వాళ్ళకి అనుకూలం వ్యతిరేకంగా విభజన చేస్తే ఇది సౌత్ తల్లి ప్రేమ చూపించినట్లు లెక్క. దీన్ని ఎవరు ప్రజాస్వామ్య ఎవరు కూడా దీన్ని అంగీకరించడానికి అవకాశం లేదు. నిరంకుశమైనటువంటి రాజ్యం నడుస్తూ ఉంది. అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి ధోరణి ద్వారా కేసీఆర్ ఎక్కువ కాలం ప్రభుత్వం నడపలేడు. ఇది కార్మికులతో పెట్టుకుంటే ఆయనకే ముప్పు వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇది అత్యంత దుర్మార్గమైంది. రాష్ట్రం అంతా ప్రశాంతంగా బంద్ జరుగుతోంది, జయప్రదంగా జరుగుతోంది. ఇప్పటికైనా ఆయన సానుకూల ప్రకటన చేయాలని వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలను వారు అడగకుండానే ఆగమేఘాల మీద పెంచిన ఈ కేసీఆర్ కార్మికుల విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇలా మొండిగా ఎవరిస్తున్నారని టీడీపీ నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఇప్పుడు మన తెలంగాణ వచ్చిందని చెప్పి మనకు ఎంతో బాగుపడుతుందని చెప్పని మనం అందరం పబ్లిక్ కూడా ఎంతో ఆశించారు. అటువంటిది ఈరోజు చూస్తే తెలంగాణ మురికివాడలాగా తయారైపోతుంది. మొత్తం కార్మికులకు మద్దతుగా టీడీపీ సూటిగా కేసీఆర్ కేసిన ప్రశ్న ఇప్పుడు అన్ని రాజకీయ వర్గాల్లో ఆలోచనలకు దారి తీసిందంట. ప్రజాప్రతినిధులు ఎవరూ కోరకుండానే వారి జీతాలు భారీగా పెంచిన కేసీఆర్
కార్మికులకు రూపాయి కూడా పెంచకపోవడం ఏందని కేసీఆర్ని ఏకి పారేస్తున్నారు ఇప్పుడు. తక్షణమే కేసీఆర్తో డిమాండ్ చేస్తున్నాము. నీకు కోట్లు పంచుతున్నావు అందరినీ, ఈ బీదోలో పంచితే ఏం పోతుంది అని ముందే పోతున్నావు. కానీ ఇంటికి వెళ్ళి ఇస్తున్నావా? నీ ఇంటికి వెళ్ళి ఇస్తలేవు. నువ్వు ఎలక్షన్లో వాగ్దానం చేసినావు, ఎలక్షన్లో పబ్లిక్ బేకం చేసినావు. ఇలా ప్రజలు అడుగుతున్నారు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయమని. మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి పేద వర్గాలకు జీతాలు సరిపోతలేవు, తిండికి లేదు, వాళ్ళకు జీతాలు పెంచమంటున్నాం. బంగారు తెలంగాణ ఎప్పుడు వస్తుందంటే పేదవాని 2 పూటలు అన్నం తిన్న రోజే పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. అందుకుంటే ఈ బంద్కు కాంగ్రెస్ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయంట. అదే జరిగితే కేసీఆర్కి వ్యతిరేకంగా జరుగుతున్న తొలి భారీ ఆందోళన సభ ఇదే కానుంది. మరి సార్ ఎలా ఆపుతారో దీన్ని చూడాలి. సామాన్య మానవుడు, అత్యంత పేదరికంలో ఉన్నటువంటి పేదవాళ్ళు, పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులు, వాళ్ళ జీతాలు కనీసం 14,500 పెంచాలని అంటే కేసీఆర్ గారు వాళ్ళని పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి, అవసరమైతే ఆర్మీని ఉపయోగించి, రకరకాలైనటువంటి నియంత పోకడతో ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకటే పేరు, బాహుబలి బాహుబలి బాహుబలి. ఆ సినిమాలో నేను నటిస్తే ఎంత బాగుండునో అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. అయితే మన అతిలోక సుందరి ఆ సినిమాలో నటించడానికి 6 కోట్లు అడిగిందంట. ఆ ఆఫర్ చూసిన రాజమౌళి దిమ్మ తిరిగి కింద పడిపోయారంటే నమ్మండి. కావాలంటే మీరే చూడండి. ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అలా ఓ సీనియర్ నటి అరుదైన అవకాశాన్ని మిస్ అయింది. చరిత్రలో తనకంటూ ఓ పేజీ దక్కే ఛాన్స్ చేజార్చుకున్నట్టయింది. అయితే ఈ ఎపిసోడ్లో సీనియర్ నటి ఎవరనే సందేహం వస్తే అదిగో ఈవిడ. తెలుగు ప్రేక్షకులంతా ఎంతో అభిమానంగా అతిలోక సుందరాన్ని పిలుస్తారు. తెలుగు పరిశ్రమ చీప్ అని కొట్టిపారేసిన శ్రీదేవి గురించే ఇదంతా. విషయంలోకి డీప్గా వెళ్తే అప్పట్లో బాహుబలి హిందీ వెర్షన్ని హృతిక్ రోషన్, జాన్ అబ్రహం, శ్రీదేవి వంటి భారీ కాస్టింగ్తో హిందీలో రీమేక్ చేయాలనుకున్నాడు రాజమౌళి. అందుకు సదరు నటీనటులను సంప్రదించాడు కానీ ఎవరూ ఆసక్తి చూపించలేదు. ముఖ్యంగా శ్రీదేవి అయితే ఏకంగా 6 కోట్లు డిమాండ్ చేసిందంట. దిమ్మ తిరిగి ఆ డిమాండ్ చూశాక రాజమౌళి సైలెంట్ అయిపోయారు. వాస్తవానికి శ్రీదేవి కటు హిందీతో పాటు తెలుగులోనూ రాజమాత శివగామి పాత్రను ఆఫర్ చేశారు. కానీ ఎకసెక్కం వల్ల నటించలేదు. భారీ పారితోషికం డిమాండ్ చేసి కావాలని ఛాన్స్ వదులుకుంది. ఆ తర్వాత అదే పాత్రకు రమ్యకృష్ణని ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్తో సమానంగా రమ్యకృష్ణ ప్రశంసలు అందుకుంటున్నారు. ఓ హిందీ సినిమానే కొట్టే సౌత్ సినిమా వచ్చింది ఇప్పుడు. అందులో అతిలోక సుందరి రాజమాతగా నటించారు అన్న పేరు ఎంతో గౌరవాన్ని ఇచ్చేది. కానీ ఆ గౌరవాన్ని అందుకునే అర్హత శ్రీదేవి కోల్పోయింది. అది మ్యాటర్. ममता से भरी तुझे छाँव मिली, जुग जुग जीना तू बाहुबली। है जहाँ विश्व और अमृत भी, मन वो मंथन स्थली। तलवारे जब वो लहराए, छिन्न भिन्न मस्तक हो जाए, शत्रु दल ये सोच न पाए जाए बच के कहा जय मास्मते है भाग्य विधाता मल्ला साथी कहलाता ऐसा अद्भुत वो राजा सबका मन जो जीते। అది లెక్క వార్తల్లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం.
లెక్క